నిన్న మేము ఆరాధన చేస్తున్నాం, ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయ్యాయి. సాటర్డే నైట్ జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను. 2000 నుండి మా మీద మాంత్రిక శక్తులు ప్రయోగిస్తూ వచ్చేవారు. అసలు ఆ ప్లేస్ని కానీ మా మినిస్ట్రీని కానీ మేము ఎక్కడ మీటింగ్స్లో ఉన్నా మాకు పోరాటమే. ఈ 50 డేస్లో మేము ఏం చేసామంటే రాత్రి పగళ్ళు ప్రార్థనలు ప్రారంభించాం. డే అండ్ నైట్. ఈవెన్ ప్రాంగణంలో కూడా నేను సౌండ్ సిస్టమ్ ఆన్ చేసుకుని, నాకు ఇప్పుడు గొంతు లేదు, కంటిన్యూగా ప్రేయర్స్ ప్రారంభించి చేపిస్తూ ఉన్నాను. సాటర్డే ఆరాధన జరుగుతుంది, మీటింగ్లో అందరూ ఆరాధన చేస్తున్నారు. ఎవ్రీ మీటింగ్ టైంలో భయంకరమైన మాంత్రికులు వచ్చి అక్కడ మాకు కొన్ని ఫుడ్స్ ఇచ్చి పంపుతారు. ఎలా అంటే మేము ఏం తింటామో వారికి తెలుసు, ఏం తినమో వారికి తెలుసు. ఆ ఫుడ్స్ అన్నీ పంపించి మాకు అప్పచెప్పి వెళ్తూ ఉంటారు వేరే వారి ద్వారా. అయితే మేము ప్రార్థనలు చేస్తున్నాం. ఈ టైంలో రెడ్ హ్యాండెడ్గా వారు పట్టబడాలి ప్రభు, మాకు దొరకాలి. 50 రోజుల లోపట మేము అద్భుతమైన విడుదల చూడాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, సాటర్డే మీటింగ్ జరుగుతుంది. నేను ఎవ్వరు ఏ వస్తువు ఇచ్చినా కాదనను కాబట్టి ఒక చిన్న పూలదండ పట్టుకొని ఆ స్టాల్లో, మా ముందు స్టాల్లో ఇచ్చి ఇది మాకు అందజేయమని ఇచ్చింది. ఆమె ఇచ్చి అక్కడ ఉన్నదండి రెడ్ హ్యాండెడ్గా పట్టబడింది. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఏమంటుందో తెలుసా ఆ మాంత్రికురాలు? ఇక ఇది చివరిసారి మీ దగ్గరికి రాలేను, ఎందుకంటే దేవుడు నన్ను దర్శిస్తున్నాడు. ఆమె రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కాంగ్రిగేషన్ మధ్యలోకి తీసుకొచ్చాం. ఆ వస్తువులు ఏది మేము యూజ్ చేస్తామో అవి ఉన్నాయండి. మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఉపవాస ప్రార్థన సాతాను వేర్లతో సహా పెగిలించగలుగుతుంది. ఉపవాస ప్రార్థన చేస్తే పరలోకం నిద్రపోదండి, లేచి నిలబడుతుంది. పరలోకంలో నిద్రే ఉండదు అనుకోండి, పరలోకం గలిబిలైపోతుంది. ఎందుకంటే దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు మొదట దినమును తగ్గించుకొని ఫాస్టింగ్ ఉన్నప్పుడే అక్కడ గాబ్రియేలు దూత బయలుదేరిందంట దానియేలు ఆశీర్వాదాలు తీసుకురావడానికి. నువ్వు ఫాస్టింగ్ ప్రారంభించి నీ ప్రజల కొరకు, నీ దేశం కొరకు, నీ రాష్ట్రం కొరకు, అనేకుల రక్షణ కొరకు, దేశంలో క్షేమము కొరకు, నీ కుటుంబాల్లో విడుదల కొరకు, పొరపాట్లను క్షమించమని ఒప్పుకొని ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉన్నప్పుడు నీకోసం ఆకాశం తెరవబడి దేవుడు తన దూతని నీ దగ్గరికి పంపుతాడు. అందుకనే దానియేలుతో గాబ్రియేలు దూత ఏమంటుందో తెలుసా? నిన్ను తగ్గించుకున్న మొదటి దినమునే నేను బయలుదేరాను, కానీ మధ్యలో పారసీకుల యొక్క అధిపతి నన్ను ఎదుర్కొన్నాడు. అందుకని ఈ పారసీకుల యొక్క అధిపతితో యుద్ధము చేయటానికి మికాయేలుని అప్పచెప్పి నీకోసం నేను ఆశీర్వాదం తీసుకొని వచ్చాను. దానియేలు, నువ్వు బహుప్రియుడవు, నీకు శుభమవును గాక అంటది. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు, నిన్ను తగ్గించుకుంటున్నప్పుడు, నీ జీవితంలో ఉన్న రహస్య పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు, నీ బలహీనత దేవుని ఎదుట కుమ్మరిస్తున్నప్పుడు, నీ జీవితంలో జరిగిన పొరపాట్లని దేవుని సందుకొచ్చి బ్రతిమలాడుతున్నప్పుడు, నీ కొరకు, ప్రజల కొరకు, అనేకుల కొరకు తగ్గించుకొని ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి దేవుడు తన ఆశీర్వాదాలు నీ ఇంటికి పంపబోతున్నాడు. సహోదరి, ఇది తెలియక ఉండరండి. ఫాస్టింగ్ అంటే మా చేత కాదండి. ఏం చేతనైతుంది? 3 పూట్లు తినడం చేతనవుతుంది కదా. ఏదైనా రాగానే హలో కల్వరీ ప్రేయర్ టవర్ అండి, అర్జెంటుగా ప్రార్థన చేయండి, సిస్టర్ గారు బ్రదర్ గారు లేరండి అని వాలంటీర్స్ని తిడతా ఉంటారు. ఇంకా మేము ఉండాలి, మీరు ఉండాలి. మనందరము చేతులు ప్రార్థనలో కలిపితే దేవుడు తన రాజ్యాన్ని కట్టబోతున్నాడు. దేవుని బిడ్డలారా, యాజకులారా గోని పట్ట ధరించుకొని రండి, అందరూ కూడా ఆయన సన్నిధికి రండి, ఉపవాసం ఉండి దేవుణ్ణి బ్రతిమలాడండి. దేవుని బిడ్డలారా, ఈ 50 డేస్ ఫాస్టింగ్లో మా కొన్ని 100 రిక్వెస్ట్లు పెట్టాం. అందరూ అనేక మంది ప్రార్థన విన్నపాలు పెట్టాం. ప్రభు అంటున్నాడు, నేను నూతన క్రియ చేయబోతున్నాను. ఏమంటున్నాడండి దేవుడు? కానీ మీరుండకుంటే చేయడు ఆయన. అర్థమవుతుందా? ఈ కార్యక్రమం చూస్తున్న మీరైనా, ఈ మాటలు వింటున్న మీరైనా ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేసి ఏంటి మీ చెడు మార్గాలు విడిచిపెట్టి, మీ దుష్ట తలంపులు విడిచిపెట్టి, మీ రహస్య పాపాలు విడిచిపెట్టి, మీ బంధకాలను విడిచిపెట్టి ప్రభు వైపు తిరిగి క్షమాపణ అడిగితే కృప ఇచ్చి, నువ్వెక్కడ పడ్డావో, ఎక్కడ బలహీనమయ్యావో, ఎక్కడ నీ జీవితం సరిగ్గా లేదో, ఎక్కడ నువ్వు నింద, అవమానము, వ్యతిరేకత అనుభవిస్తున్నావో అక్కడ నుంచే నీ దేవుడు రెట్టింపు ఘనతను నీకు దయచేయబోతున్నాడు. ఎప్పుడది చెప్పండి? మేము ఫాస్టింగ్ ఉంటే మీరు తింటేనా? పాస్టర్ గారు మీరు ఉండండి, మా పని ఏంటంటే మేము తింటాం, మేము గొర్రెలం కదా, 3 పూటలు మేత మేయాలి కదా. మేము మేయకపోతే మా శరీరం, మేము ఉద్యోగాలు చేస్తున్నాం కదా పాస్టర్ గారు, మేము చాలా కష్టపడుతున్నాం కాబట్టి మేము ఎన్ని పూటలు అంటే అన్ని పూటలు తినాలి. ఉపవాసంలో నీ లైఫ్ మారుతుంది సహోదరి. ఫాస్టింగ్లో నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు ఉపవాసంలో నిన్ను తగ్గించుకుంటావు.
నీ జీవితం అనిపిస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళాక, నువ్వు ఫాస్టింగ్ ఉండి ప్రభు దగ్గరికి వెళ్ళాక ఆయన ఎలాంటి దేవుడో, నువ్వు ఎలాంటి వ్యక్తివో అర్థమైపోతావు. నీ పాపాలన్నీ నీ నోట్లో నుంచి ఒప్పుకుంటావు. నువ్వెప్పుడైతే దేవుని కనికరాన్ని, దేవుని కృపని కోరుతావో, అత్యంత శాంతమూర్తి కనికర స్వరూపుడైన దేవుడు నీకు కీడు చేయాలని అనిపించిన ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట నీకు మేలు చేయని ఉద్దేశించబోతున్నాడట ఆయన. ఏమి చేయటానికండి? అందరు చెప్పండి. చాలామంది, అయ్యో నా భర్త త్రాగుతున్నాడే, నా భర్త ఇంత భయంకరమైనటువంటి పాపానికి బానిసైపోయాడే, లేకపోతే నా కుటుంబంలో ఇంత పోరాటం ఉందే అని ఆలోచిస్తున్నావేమో సహోదరి. కానీ రాత్రి నీకు నేను చెప్పే మాట ఏంటంటే, నీవు దేవుని సందులో ఉపవాసం ఉండి మోకాళ్ళు ఉంచి దేవుని యొక్క కృపను అడిగి నీ భర్తలో చెలరేగుతున్న ప్రతి దుష్ట శక్తులని, అంధకార ప్రభావముని దేవుని సందులో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుని శక్తి నీ భర్తని పట్టుకోబోతుంది, దేవుని శక్తి నీ భార్యను పట్టుకోబోతుంది, దేవుని శక్తి నీ బిడ్డలను పట్టుకోబోతుంది, దేవుని శక్తి నీ పట్టణాన్ని పట్టుకోబోతుంది, దేవుని శక్తి నీ ప్రాంతాన్ని కదిలించబోతుంది, దేవుని శక్తి అనేక గొప్ప కార్యాలు చేయబోతుంది. దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ చూడండి బైబిల్ గ్రంథంలో అనేకులు దేవుని యొక్క కార్యాన్ని సాధించడానికి కారణం ఏంటంటే ఫాస్టింగ్. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడా లేడా? ఆయన 40 దినాలు ఉన్నాడు. సాతాను ఆయనతో చాలా పోరాడింది, కానీ దేవుడు జయం పొందాడు. దేవుని బిడ్డలారా, నీకు ఆ గ్రంథంలో ఉన్నటువంటి అభిషేకం కావాలా? నువ్వు ప్రవచనాత్మకమైన ఆత్మతో నింపబడాలా? దేవుడు నిన్ను మనుషులందరి మీద అంత్య దినాల్లో నా అభిషేకాన్ని కుమ్మరిస్తా, మీ కుమార్తెలు మీ కుమారులు ఈ విధంగా ఉంటారు, మీ ముసలివారు కళ్ళు కంటారు. ఇదిగో ఉజ్జీవం అనే జ్వాల మన రాష్ట్రంపై, మన దేశంపై, మన పట్టణాలపై, మన సంఘాలపై, మన సేవలపై రగులుకోవాలంటే క్రైస్తవ ప్రజలారా, ఈ డేస్ నువ్వు మౌనంగా ఉండి నిద్రపోయి తిండి తినే దినాలు కాదు, కానీ ఉపవసించి ప్రార్థన చేసి దేవుని శక్తిని నీ ద్వారా చూపించే దినాలు. అక్కడ దెయ్యం అంటే ఇక్కడ భయపడతా ఉంటారు కదా, ఎక్కడో ఏదో జరుగుతుందంటే భయం. ఎందుకంటే నీకు లేనిది ఏంటంటే ప్రార్థనా శక్తి అండి. సిటీలో ఉన్న క్రైస్తవులకి నిజంగా, మీరు మా ప్రాంతానికి రండి, మీరు సేవ చేయాలంటే మా ప్రాంతాల్లో చేయాలా, వస్తారు. అలాంటి ప్లేస్లో నిజంగా మీకు మారు మనసు, రక్షణ, నిజంగా దైవిక భక్తి ఉంటే ఆ అడవిలో పడి మీరు ప్రభుని బ్రతిమలాడుకుంటే అక్కడే దేవుని ప్రత్యక్షత మీకు దొరుకుతుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో సంఘాల్లో బిలీవర్స్ ఇలా తయారయ్యారు, కానీ పాత నిబంధనలో యేసుక్రీస్తు కాలంలో ఉన్న, అపోస్తుల కాలంలో ఉన్న ఆ యొక్క బిలీవర్స్ అలా కాదండి. ఆ రోజుల్లో ఉజ్జీవం, ఆ పట్టణాల్లో భూలోకాన్ని తలకిందులుగా చేసేవారు. ఇక్కడ కూడా వచ్చి ఉన్నారంటానికి ఆ రోజుల్లో ఉన్న క్రైస్తవులు అపోస్తులతో పాటు ఎడతెక్క ప్రార్థన చేశారు. దేవుని బిడ్డలారా, అపోస్తులతో పాటు దేవుని పరిచర్యలో పాల్గొన్నారు. నీకు రక్షణ ఉంది, మారు మనసు ఉంది, అయినప్పటికీ నీలో జీవం లేదు, ఎండిపోయిన అనుభవం అండి. సహోదరి, నా మాటలు విని మీ మనసు నొచ్చుకోవద్దు ప్లీజ్. మీ మనస్సు మార్చుకోవాలా? ఈ భూమి మీద అత్యాచారాలనే దెయ్యం బంధించబడాలండి. ఏ డెవిల్? అత్యాచారాలనే స్పిరిట్. నెక్స్ట్ మాంత్రిక విద్యలు బలహీనమైపోవాలి. నెక్స్ట్ అరాచకాలు, దొంగతనాలు ఆగిపోవాలి. హత్యలు, ఇటువంటివన్నీ కూడా, టెర్రరిజం, కొన్ని 7 పాయింట్స్ మేము తీసుకున్నాం. ఇవన్నీ కూడా క్రైస్తవులు కానీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు జోక్యం చేసుకుంటాడు, మన దేశానికి క్షేమాన్ని కలుగజేస్తాడు. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటుండొచ్చు కదా, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన సన్నిధి దూత కావాలంటది కదా, ఎవరెటు పోతే నాకెందుకు, నాకు నా బిడ్డలకి దేవుడు ఉంటే చాలు అనుకుంటున్నారు. అది దేవుని బిడ్డల లక్షణం అండి. బైబిల్ ఏం చెప్తుందంటే తిమోతి రాసిన పత్రికలో మనమాట ఎవరు, మనము భక్తిగా, మాన్యతగా బ్రతుకు నిమిత్తం. ఎలా బ్రతుకు నిమిత్తం అటండి? భక్తిగా, మాన్యతగా, సుఖంగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నెక్స్ట్, ఎవరు సుఖంగా బ్రతకడానికి చెప్పండి నోరు తెరిచి. మనం భక్తిగా బ్రతకడానికి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? సుఖంగా బ్రతకడానికి ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మాన్యతగా మనం బ్రతకాలంటే ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మనుషులందరి కొరకట, రాజుల కొరకట, అధికారుల కొరకట ప్రార్థన, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని పౌలు అంటున్నాడు, హెచ్చరించుచున్నాను అంటున్నాడు. ఇది దేవుని దృష్టికి ఆయన చిత్తమట, ఆయనకు అనుకూలమైన యాగమట. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎవరి కోసం ప్రార్థన చేయాలండి మనం? మనుషులు అందరి
కొరకు ప్రార్థన చేయాలట. రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరు సుఖంగా ఉండని నిమిత్తం? నేనని చెప్పండి. మీరు సుఖంగా ఉండాలా? ఆటో ఎక్కితే క్షేమంగా వెళ్ళాలా? బయటకు వస్తే క్షేమంగా ఉండాలా? ఎవరికైనా ఈ లోకంలో ఎట్టుపోయినా ఏదో ఒక పోరాటం దేవుని బిడ్డలారా. ఈ పోరాట శక్తులు బంధించాలంటే మనం అందరి కొరకు ప్రార్థన చేయాలట. ఎప్పుడైతే మనం అందరి కొరకు ప్రార్థన చేస్తామో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు. యోవేలు గ్రంథంలో అపోస్తుల కాలంలో పంపబడిన అభిషేకం నీపై దిగి రాబోతుంది దేవుని బిడ్డ. ఎందుకంటే యాజకులేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరూ కూడా మనం ఎవరిని బ్రతిమలాడడానికి వెళ్ళాలంటండి? ఈ డేస్ నేను ప్రార్థన చేసే దినాలు సహోదరే. ఎందుకంటే ఆ ప్రవచనం నెరవేర్పులోనికి రావాలంటే మనం ప్రభు వైపు తిరగాలి. ప్రభు వైపు తిరిగి ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఆ పరలోకపు శక్తి నీ మీద కుమ్మరించినది. ఆ పరలోకపు శక్తి నీ మీద కుమ్మరించబడితే నువ్వు ఒక్క చోట నిలవవు, కానీ నీ ద్వారా యావత్ మంది ప్రజలు ప్రభు వైపు రాబోతున్నారు సహోదరి. ఎందుకంటే అపోస్తుల మీదకి అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో పేతురు అంటున్నాడు, దయచేసి ఆలోచించండి, యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాట ఏంటంటే మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరిస్తానని. అది ఇప్పుడు జరిగింది కాబట్టి అని ఎప్పుడైతే సువార్త ప్రకటించాడో 3,000 మంది కంటే పైగా రక్షించబడ్డారు. ఎప్పుడు జరిగింది ఇది? పేతురు బలహీనుడు, పేతురు పిరిగివాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థన అనే అనుభవంలోకి వెళ్ళాడో, ఎప్పుడైతే తన్ను తాను తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే దేవుని కృప అడిగాడో, ఎప్పుడైతే దేవుని క్షమాపణ అడిగారో, ఎప్పుడైతే మేడగదిలో ఏకీభవించారో ఆకాశ తూములు తెరవబడ్డాయి. దేవుని బిడ్డలరా, ఈ రాత్రి మీకు శుభవార్త. నీ గురించి ఆలోచిస్తున్నావా? నీ కుటుంబం గురించి చింతపడుతున్నావా? నీ చింత యావత్తు దేవుని మీద వేయి. ఎందుకంటే ఆకాశ పక్షులు విత్తవు, కోయవు, కానీ వాటిని పోషిస్తున్న దేవుడు తప్పకుండా నిన్ను పోషిస్తాడు. నీకోసం ఉద్యోగాలు క్రియేట్ చేస్తాడు, నీకోసం నీ బిజినెస్ క్రియేట్ చేస్తాడు, నీకోసం ఆయన ఏమైనా చేస్తాడు. కానీ నువ్వు దేవుని కోసం చేయాల్సింది ఎంతో ఉంది సహోదరి. నీ బిడ్డలు ఫారిన్ వెళ్ళాలన్నా, నీ కుటుంబంలో అద్భుతం జరగాలన్నా నువ్వు వాటిని పట్టుకుని వేలాడొద్దు, కానీ నువ్వు దేవుని చిత్తాని కోసం నీ జీవితాన్ని సమర్పించుకున్నప్పుడు కృపా క్షేమములు ఇంతవరకు అనుభవించని అద్భుతమైన ఆశీర్వాదాలు నీ గృహంలోకి రాబోతున్నాయి. ఎప్పుడైతే పేతురు మీదకి, అపోస్తుల మీదకి, ఆ ప్రజల మీదకి అభిషేకం వచ్చిందో దేవుని బిడ్డలారా, వారి ద్వారా దేవుడు ఏం చేశారో తెలుసా? కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు, డెడ్ బాడీస్ దేశంలో, రాష్ట్రంలో రాత్రి బగళ్ళు పరిగెత్తుతూ ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చారు. దేవుని బిడ్డలారా, నీ బలహీనతలు ఒప్పుకొని, నీ రహస్య పొరపాట్లు ఒప్పుకొని నిన్ను చక్కదిద్దుకున్నప్పుడు దేవుడే తన ఆత్మని నీ మీదకి పంపబోతున్నాడు. నమ్ముతున్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎందుకంటే నీవు ఆయనకి శ్రేష్టమైన బిడ్డవని నిన్ను నువ్వు నిరూపించుకుంటున్నావు. కాబట్టి ఆయన కనికరము, ఆయన మంచితనము, ఆయన ప్రేమ నిన్ను వాడుకోబోతుంది. నీ యవ్వన భవిష్యత్తును వాడుకోబోతుంది, నీ ఫ్యామిలీని వాడుకోబోతుంది, నీ కుటుంబాన్ని వాడుకోబోతుంది. నీ కుటుంబాన్ని పరిపాలిస్తున్న శక్తులు, యుక్తులు పతనము కాబోతున్నాయి. దేవుని బిడ్డలారా, నీ కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే గర్భసంచి ప్రాబ్లం ఉండొచ్చు, క్యాన్సర్ అనొచ్చు, డాక్టర్స్ రేపే చచ్చిపోతాం అనొచ్చు, ఎయిడ్స్ ఉండొచ్చు. కానీ దేవుని అభిషేకం ప్రతి కాడిని కూడా విరగొడుతుంది. దేవుని శక్తి ప్రతి శాపాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది. అంత పవర్ ఎవరికి ఉందంటే దేవుని శక్తికి ఉంది. దేవుని బిడ్డ, ఆ శక్తి, ఆ పవర్, ఆ అనాయింటింగ్ నీపై బలంగా రావాలి అంటే నీవు ప్రభు వైపు తిరగాలి, ప్రభు చిత్తం చేయాలి, ప్రభు ప్రణాళికని మనం ఆలోచించాలి. కాబట్టి రాత్రి ఒకవేళ నువ్వు కూడా మాతో కలిసి 50 దినాల ప్రార్థనలో 1 రోజు, 2 రోజులు, 3 రోజులు బెల్లంపల్లిలో పాల్గొనాలంటే మీరు కూడా రావచ్చు, మీరు కూడా ఆ గ్రూప్స్లో పాల్గొనవచ్చు. అనేకుల కొరకు ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే అనేకుల కొరకు ప్రార్థన చేసిన మమ్మల్ని దేవుడు నింపాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే దేవునికి ఉపయోగపడుతున్నప్పుడు దేవుడే ఉపయోగించుకుంటాడు. దేవుని బిడ్డలారా, నన్ను వాడుకో నువ్వు అనక్కర్లే. నువ్వు దేవునికి యోగ్యంగా ఉండు, దేవుడే తన ఆత్మ నింపి నిన్ను వాడుకుంటాడు. ప్రభువా, అందరినీ వాడుకుంటున్నావు, నన్ను ఎందుకు వాడుకోవట్లేదు, అందరినీ వాడుకుంటున్నావు, నన్ను ఎందుకు వాడుకోవట్లేదని అనుకుంటున్నావా? ఈ స్థలంలో ఉండి దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండమ్మా, ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఈ డేస్ మరలా చెప్తున్న ఉజ్జీవపు దినాలు. ఎందుకంటే సువార్త ప్రకటించబడాలి, రోగులు స్వస్థతలు పొందాలి, డెడ్ బాడీస్ రైజ్ కావాలి, కుష్టి రోగులు స్వస్థతలు పొందాలి, దయ్యాలు పారిపోవాలి. ఉచితంగా పొందిన మనము ఉచితంగా ప్రభు యొక్క నామములో ప్రజలకు ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, అటువంటి అభిషేకం ఈ దినము ప్రభు మీకు ఇవ్వాలని ఆశపడుతుండగా మీ హృదయాలను చింపుకోండి. మీ వస్త్రములను కాక, మీరు వారి మీద, వీరి ప్రార్థనల మీద కాదు, నీవు దేవునితో, యాజకులతో కలిసి, సేవకులతో కలిసి ఇలాంటి ప్రార్థనలో పాల్గొన్నప్పుడు ప్రభు తప్పక నీ కాడిని విరగొట్టి నిన్ను, నీ ప్రజలని, దేశాన్ని, రాష్ట్రాన్ని విడుదల దయచేయబోతున్నాడు. నీవు దేవుని సన్నిధికి వెళ్ళి
ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు అన్ని గంటలు ఏమీ తీసుకోకు. ఒకవేళ షుగర్ పేషెంట్ అయితే, నువ్వు బీపీ పేషెంట్ అయితే, నువ్వు థైరాయిడ్ పేషెంట్ అయితే ఏం చేస్తావంటే, ఎంతసేపు నువ్వు ప్రార్థనలో ఉంటావో, నీవు దేవా నన్ను ప్రార్థనలో నడిపించయ్యా, నేను చెయ్యలేను, పరిశుద్ధాత్ముడా నాలో ఉండి ఉచ్చరింప శక్యం కాని మూలుగలతో ప్రార్థన చేయించయ్యా అని నీ బాడీ బలహీనమైనప్పుడు నువ్వు ప్రభువుకి అప్పచెప్పుకొని నువ్వు ప్రార్థనలోకి వెళ్ళు. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థనలో ఉంటే అన్ని గంటలు బయటికి వెళ్ళకు, మనుషుల దగ్గరికి వెళ్ళకు, ఏ పని చేయకు, ఏమి తినకు తాగకు. ప్రార్థన ముగించినాక నువ్వు వీక్ అంటే, బీపీ షుగర్ ఉంటే నువ్వు తీసుకో. ఉండగలిగే వారికి నేనేం చెప్తున్నానంటే, నువ్వు ఉండగలిగితే మధ్యాహ్నం వరకు ఉండు, సాయంత్రం వరకు ఉండు, లేదా డే అంతుండు, ఆఫ్టర్నూన్ వరకు ఉండు. కానీ నువ్వు ఉంటే ముసలమ్మ ముచ్చట్లు, లోక సంబంధమైన మాటలు అన్నీ మానేసి దేవుని సన్నిధిలో గడపాలి. నువ్వు ఎవరితో గడపాలండి? దేవుని సన్నిధిలో. ప్రభువా, ఉపవాసం ఉండి వెంటనే నాకు ఉద్యోగం ఇచ్చేయి, నాకు అది చేసేయి, ఇది చేసే అని నీ లిస్టు పెట్టకు. దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ఒక్కసారి నన్ను పరిశీలించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా, నేనెక్కడ సరిగ్గా లేనో, నిజంగా నీ చిత్తము నేను ఎక్కడ చేయట్లేదో, నేను నా వలే నేను ఉండొద్దు, కానీ నీ వలే మార్చబడాలయ్యా, నా మాట, నా చూపు, నా ప్రవర్తన అని నీ పూర్వ బలహీనతలు, నీ యొక్క సమస్యలు పెట్టకముందు అన్నీ ఒప్పుకొని నిన్ను నువ్వు దేవుని వైపు తిప్పు. అలా 1-2 days పడుతుంది దేవుని బిడ్డలారా నీ ప్రిపరేషన్. ఎప్పుడైతే నువ్వు 1-2 రోజులు ఈ విధంగా మేము 1 week ప్రిపేర్ అవుతామండి ఫాస్టింగ్కి. ఎందుకంటే మేము అనేకమైన వాటికి చేయకముందు మా జీవితాన్ని దేవునికి ఇంకా దగ్గర చేసుకుంటాం. అన్నీ మానేస్తాం, ప్రభు సన్నిధిలో కూర్చుంటాం, దేవుని వైపు చూస్తాం, మమ్మల్ని మేము దిద్దుకుంటాం, ప్రభువుకు దగ్గర అవుతాం. అప్పుడు దేవుడు అంటాడు, నీవు ఈ విధంగా ప్రార్థన చేయని మాకు ఒక ప్యాటర్న్ ఇస్తే అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాము. దేవుని బిడ్డలారా, మంచి భర్త కావాలా, మంచి భార్య కావాలా, మంచి ఉద్యోగం కావాలా, మంచి పిల్లలు కావాలని లిస్టు పెట్టొద్దు. నీ ఫాస్టింగ్ దేవుని శక్తిని భూమి మీదకి తీసుకొని రావాలి. దేవుని బిడ్డలారా, నీ ఉపవాసము ఇంతవరకు నీ మీద పరిపాలించిన శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చాలి. చూడండి, మేము ఉపవాసం ఉండి ప్రజలతో ప్రార్థన చేపిస్తున్నాం. సంఘాల కొరకు, సేవకుల కొరకు, పట్టణాల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు, మా కొరకు, మా పరిచర్య కొరకు, హైదరాబాద్లో ఉన్న ప్రతి బిలీవర్ గురించి మీరు అక్కడికి వచ్చి రిక్వెస్ట్లు చూడవచ్చు. దేవుని బిడ్డలారా, దాదాపు 50-60 రిక్వెస్ట్లు, ఓన్లీ హైదరాబాద్ రిక్వెస్ట్లు, అంటే మేము రాసినవి, మీరందరూ రాసిచ్చిన రిక్వెస్ట్లకి ప్రార్థన చేస్తున్నాం. 50 దినాల లోపట ఒక ఉజ్జీవాన్ని మేము చూడబోతున్నాము. దేవుని బిడ్డలారా, మా కొరకు కాదు, మా యొక్క విడుదల కొరకు కాదు, మేమేదో గొప్ప అయిపోవాలని కాదు. మా ఆశ ఏంటంటే దేవుని హృదయ వాంఛ తీర్చాలి. ఎందుకంటే ఈ డేస్లో దేవుడు తన ఉజ్జీవం అనే వర్షాన్ని మన రాష్ట్రంపై, మన దేశంపై కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. క్రైస్తవులారా, మనము కలిసి ప్రార్థన చేయడం ద్వారా ప్రభువు కదలబోతున్నాడు. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన పట్టణాల్లో, మన గ్రామాల్లో, మన దేశంలో, మన రాష్ట్రంలో దేవుడు కదిలే దినాలు ఈ దినాలు. అందుకని ప్రభు అంటున్నాడు, నిద్రపోతున్న నువ్వు మేల్కోవాలి. డెత్ అయిపోయిన, ఆత్మీకంగా బలహీనమైన నువ్వు ఈరోజు బ్రతకాలట. ప్రార్థించడానికి, ఉపవసించడానికి, దేవునితో గడపడానికి. ఎప్పుడైతే మనందరం ప్రభు వైపు తిరుగుతామో ప్రభు అట ఆయన మహిమను మన మీద కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. అందరి హృదయాలు తెరవండి. ఈరోజు తాకుతున్నాడమ్మా అభిషేకం కావాలి. ఈ పాట పాడుతుండగా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చి మోకరించేవారు మోకరించండి. నాకు కావాలయ్యా. మిగతా వారు మీరు ఎవరైనా మీ ప్లేస్ లో మోకరించి మీ చేతులు పైకెత్తండి. ముందుకు వచ్చేవారు ముందుకు రండి. మోకరించేవారు చైర్స్ లో ఉన్నవారు మీరు నిలబడి మీ చేతులు పైకెత్తండి. ఆత్మ అభిషేకం. ఒకవేళ మీరు కూడా మోకరించి మీ 2 చేతులు పైకెత్తి యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్య నిన్ను తాకుతున్నాడమ్మా. చైర్స్ లో ఉన్నవారు కూడా మీరు మోకరించేవారు మోకరించొచ్చు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఏలియా మోకరించినప్పుడు ఏ శక్తి కుమ్మరించబడిందో కావాలయ్యా, ఈ రాత్రి నీపై అదే శక్తి కుమ్మరించబడబోతున్నది. కావాలయ్యా, ఏలియా ప్రభావం నీపై దిగబోతున్నది. కావాలయ్యా,
నీ Holy ఆత్మ అభిషేకం కావాలయ్యా. అందరి హృదయం తెరిచి యేసయ్యా యేసయ్యా కావాలయ్యా. కన్నీరు నీ కారుస్తూ ఆత్మ అభిషేకం కావాలి కావాలయ్యా. యేసయ్యా, కావాలి యేసయ్యా, యేసయ్యా నాకు కావాలి ప్రభువా. కావాలయ్యా. Holy నీ Spirit. ఆత్మ అభిషేకం కావాలయ్యా. దేవుని కన్నీటి ఆత్మ కుమ్మరించబడుతున్న దేవుని బిడ్డలారా, కావాలయ్యా. ఈ రోజు వరకు నువ్వు ఎట్లున్నావో అభిషేకం కావాలయ్యా. చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. కావాలయ్యా. యేసయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా. కావాలి యేసయ్యా. కావాలయ్యా. అయ్యా మేము బలహీనులమయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. Holy Spirit నాయనా. యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, కావాలయ్యా. యేసయ్యా. నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. Holy Spirit. యేసయ్యా. యేసు. కావాలయ్యా. నీ కుమ్మరించయ్యా. ఆత్మ అయ్యా, కుమ్మరించండి. అభిషేకం కావాలయ్యా. ఎందుకంటే ఈ రోజుల్లో మేము నిలబడాలి యేసయ్యా. యేసయ్యా, నీ ప్రజలకు కావాలి. నీ ఆత్మ అభిషేకం Holy Spirit, కావాలయ్యా. God. యేసయ్యా. తాకేసయ్యా. కావాలయ్యా. పరిశుద్ధాత్మ నీ ఆత్మ కుమ్మరించిన ఆయన ఒకరిలో నుంచి ఒకరికి ప్రభా ప్రార్థన శక్తి ప్రభా, ప్రార్థన శక్తి, ప్రార్థన శక్తి ప్రభా మాకు కావాలి యేసయ్యా. పరిశుద్ధాత్ముడా ఉపవాసాలుండి మీతో గడిపే శక్తి నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. దేవుడు నిన్ను తాకుతున్నాడమ్మా. యేసయ్యా, మీ హృదయాలు తెరవండి, మీ నోరు తెరవండి అంతే. పరిశుద్ధాత్ముడా అభిషేకం ఒక ప్రవాహం మీ వద్దకు వస్తుంది దేవుని బిడ్డలారా. నువ్వెక్కడున్న సహోదరుడు సహోదరి అభిషేకం కావాలయ్యా. యేసయ్యా. కావాలయ్యా. కావాలి ప్రభా. ఈ రోజుల్లో ప్రజలపై కుమ్మరించండి ఆయన. ఏలియా మానవ వంటి స్వభావం కలిగిన వాడైనా ఆయన ప్రార్థన చేశాడు ప్రభా. ఆకాశం తెరవబడ్డది, ఆకాశం మూయబడ్డది ప్రభా. ప్రజలకి ఆ రోజులో ఉన్న శక్తి ఈ రోజుల్లో కావాలి ప్రభా. ప్రభా నాకు కావాలి. నువ్వు ప్రార్థన చేస్తుండు. ఈ రోజు నుంచి ప్రార్థన లేదేమో, ఉపవాసం లేదేమో సహోదరి, కృంగిపోయిన అనుభవంలో ఉన్నావేమో. దేవుడు నిన్ను తాకుతున్నాడమ్మా. దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు. నువ్వు చివర్లో ఉన్నా, మొదట్లో ఉన్నా, ఈ రాత్రి ప్రభు ప్రభావం దిగుతున్నది. భయపడద్దు, సిగ్గుపడద్దు. యేసయ్య తాకుతున్నాడు నిన్ను. ప్రైజ్ లార్డ్. మమ్మీ డాడీకి కూడా వచ్చిన మీ అందరికీ. తను మా మమ్మీ. తనకి నైట్ చాలా ఆస్తమా అటాక్ అయింది. కానీ ఎంత ప్రేయర్ చేసుకున్నా, మోకరించిన, ఆయిల్ అప్లై చేసినాం 2 times. నైట్లో కూడా, మిడ్ నైట్లో కూడా ప్రేయర్ టవర్కి కాల్ చేస్తే ప్రేయర్ కూడా చేశారు. కానీ 4 o'clock చాలా సీరియస్ కండిషన్ జరిగింది మమ్మీకి. మేము మళ్ళీ మీరు వెంటనే మేము హాస్పిటల్ తీసుకెళ్తాం ప్రభు అని జ్ఞాపకం చేసుకొని దేవుని తీసుకెళ్ళినాం. కానీ అక్కడ ఇంటి దగ్గర ఉన్న హాస్పిటల్ కానీ అక్కడ తను అసలు స్టెథోస్కోప్ 1 second పెట్టింది. కానీ తను చాలా సీరియస్ కండిషన్లో ఉంది. మేము గాంధీకి రాస్తున్నాము అని చెప్పగానే ప్రభువా మాకేం షాక్లో ఉండిపోయినాం. డైనామ్లో ఏంటి ప్రభువా మేము ఈ నైట్లో ఎట్లా ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఈ నైట్లో అని చాలా బాధపడ్డాము. కొంచెం ఫీడింగ్ జావా ఇచ్చి తర్వాత పడుకోగానే మ్యాక్సిమం పక్కకు పెట్టి ప్రభా నువ్వేమన్నా చేయి నా తల్లిని అని ఈ పడుకోగానే హీలింగ్ జరిగింది. 1/2 hourలో ఇంటికి తీసుకొచ్చిన 1/2 hourలో ఈ మ్యాక్సిమం హీలింగ్ జరిగింది. తను మళ్ళీ 1/2 hourలో వితిన్ 1/2 hourలో లేచి కూర్చొని మాట్లాడింది నా తల్లి. ఒంట్లో బ్లడ్ లేకపోవటం వల్ల హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి మొత్తం ఒంట్లో నుండి అసలు ఏమీ నోట్లో పెట్టుకోలేకపోయేదానండి. ఇటు మజ్జిగ అన్నం తప్ప ఇంకేమీ నోట్లో పెట్టుకోలేకపోయేదానండి అసలు అని. అలా 10 నెలలు అనుభవించానండి. అమలాపురం ఎన్ని హాస్పిటల్లో చూపించుకున్నాను కానీ బ్లడ్ లేదమ్మా, నీవు హాస్పిటల్లో జాయిన్ అయిపో, లేకపోతే ప్రమాదం అవుతుంది, నీకు బ్లడ్ ఎక్కించాలని చెప్పారండి. ఇక్కడ మా పాప ఉందండి సిటీలోని, ఇక్కడికి వస్తే స్వస్థ వస్తుందని చెప్పారని ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుంటేనండి ఎవరికి ఏ బాధలు ఉన్నాయో అక్కడ చేయి పెట్టండి అమ్మా ప్రార్థన చేస్తున్నానని పాస్టర్ గారు ప్రార్థన చేశారు. నా నోట్లోంచండి ఒకటే మంటలన్నీ బయటకు వచ్చేసినాయి మొత్తానికి. కనీసం పప్పులో తాలింపు ఎనిమిరుగా లేదంటమ్మా, ఆవాలు వేసుకుంటారండి, ఆ తాలింపు కూడా నాకు పడేది కాదు. కొత్త గిన్నెలోనండి ఏ వండుకున్నా కూడా పడేది కాదు అసలు. అటువంటిది ఇంటికి వెళ్ళి ఆవకాయ వేసుకుని నేను భోజనం చేశానండి ఆ రోజు.
మేము ప్రకాష్ నగర్ నుండి వస్తున్నామండి. మా వైఫ్ లాస్ట్ ఇయర్ ప్రెగ్నెంట్ అయినప్పుడు 5th monthలో బాబుకి కిడ్నీ ప్రాబ్లం ఉందని చెప్పారు. మోడరేట్ నుండి సివియర్ స్వెల్లింగ్ వచ్చిందని చెప్పారు. మేము అప్పుడు శారన్ ఆంటీతో 3 times స్ప్రే చేయించుకున్న తర్వాత బాబు పుట్టిన తర్వాత కూడా 2 times స్కానింగ్ అయినప్పుడు స్వెల్లింగ్ ఉండింది. కానీ 3rd time న్యూక్లియర్ స్కాన్ ఏదో సివియర్ ఇంటెన్స్ స్కాన్ చేసినప్పుడు కిడ్నీ స్వెల్లింగ్ మొత్తం తగ్గిపోయింది. ఈవెన్ డాక్టర్స్ ఆర్ సేయింగ్ ఇట్ ఈస్ రియలీ అ గాడ్స్ మిరకిల్. అండ్ వీ టెస్టిఫైడ్ బిఫోర్ ద డాక్టర్స్ దట్ మేము మేము ఇక్కడికి రావడం ప్రేయర్ చేసుకోవడం వల్ల మాకు తగ్గిందని డాక్టర్స్ అందరికీ చెప్తే దే రియలీ ఫెల్ట్ దట్ ఇట్ ఈస్ అ గాడ్స్ మిరకిల్.